హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఇప్పుడు మనం ఆర్కే ఫౌండేషన్ దగ్గర ఉన్నాము. మనందరికీ తెలుసు చాలా మంచి యాక్ట్రెస్ పవల శ్యామల గారు. 500కు పైగా సినిమాల్లో తను నటించారు. సో ఇప్పుడు తన ఆర్థికంగా కానీ అనారోగ్యపరంగా కానీ చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు తనని అడిగి తను ఇక్కడే ఆర్కే ఫౌండేషన్లో ఉంటున్నారు. తన గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. తన పరిస్థితి ఎలా ఉంది, తనకు ఎలాంటి సహాయం అవసరము, ఇలాంటి విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. పదండి. సో ఇప్పుడు మనం పావలా శ్యామల గారి దగ్గర ఉన్నాము. వారిని అడిగి అసలు పావల అనే నాటకం ద్వారా తనకు పావల శ్యామల అనే పేరు వచ్చిందంట. దాని గురించి అడిగి తెలుసుకుందాం. సో ఎలా వచ్చిందమ్మా పావల అనే పేరు? పావల అనే నాటకం ఉందమ్మా, పావల నాటకాన్ని రాశారు. ఓకే, ఆ నాటకంలో చేశారా మీరు? నా నాటకంలో చాలాసార్లు చేసాను. ఎన్నిసార్లు చేసినా నాకే ఉత్తమనట్టు వచ్చేది. ఆ నాటకంలో మాత్రమే? నాటకంలో. ఓకే. మీరు ఇక్కడికి వస్తారా? మా మేడం గారు, ఆవిడ మా మేడం గారు. ఓకే. పావలా నాటకం వేసింది కదా శ్యామల అని, కాకినాడ శ్యామల ఉంది. ఓకే, మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ చెప్పాను, గుర్తు చేశాను. పర్లేదండి, నేను ఆ నాటికలో 100 సార్లు దగ్గర పోనీ ఎన్నైతే మా పేరు వచ్చాక భోజనం చేసేదంటే కడుపులో భోజనం చేసినట్టే కదా. ఆ నాటిక చాలాసార్లు వస్తామన్నట్టుగా వచ్చా. ఓకే. అందుకని పావులలో వేశారు ఆ శ్యామల. అలా నోటిలేదు పావల శ్యామల అని. అప్పటి నుంచి ఆ పేరు వచ్చింది. మెడ్రాస్ వాళ్ళైతే పావుల అనే నాటిక ద్వారా అందరూ పావుల శ్యామల అనే కానీ శ్యామల అని అనరు. అందుకని వాళ్ళు పావుల అనే నాటికలో ఆ పేరు అలా వచ్చింది మీకు. నాటక 100 ఏళ్ళ నాటకాల్లో చరిత్ర చూస్తే ఒక నాటిక పేరు ఇంటి పేరుగా పెట్టుకున్న ఆర్టిస్టులు ఎవరు లేరు. అవునవును. అందుకని మేము ఆవిడకి సన్మానం చేసి ఘనంగా సత్కరించాలనుకున్నామని మెడ్రాస్ గోల్డెన్ క్లబ్ అని పెద్ద క్లబ్ వాళ్ళు పిలిచి చేశారు సన్మానం. అట్లా పావల శ్యామల అదే పేరు ఇదైపోయింది. మీరు చాలా సినిమాల్లో 500కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు కదమ్మా. మీకు అందులో మీకు నచ్చిన సీన్ ఏమైనా ఉందా? మీకు ఇష్టమైన సీన్? అన్నీ ఇష్టమైన అమ్మాయి. గోలీమార్ ఇప్పుడు బాగా అందరూ సెల్లో వస్తుంది కదా. గోలీమార్ సినిమాలోది బాగా ఎవరికి బాగా డైలాగు బాగా పాపులర్ అయింది. సినిమా కంటే డైలాగ్ బాగా పాపులర్ అయింది. నాకు ఇష్టమంటూ లేదు, మన ధర్మం డైరెక్ట్ గారు చెప్పిన మేడకి మనం చేయగలిగినారు. ప్రేక్షకులు మెచ్చడం తర్వాత ఫస్ట్ ఏ ఆర్టిస్ట్ అయినా డైరెక్టర్ మెచ్చుకోవాలా, ప్రొడ్యూసర్ మెచ్చుకోవాలా, వాళ్ళకి నచ్చినట్టు మనం చెయ్యాలి అలా నేను అట్లాగే అనుకుంటా. నాకు నచ్చినవంటూ ఏం లేవు, అన్నీ నచ్చుతాయి. అన్నీ మీరు యాక్ట్ చేసిన ప్రతి సీన్ మీకు ఇష్టమే. ఓకే. మీకు ఇంతవరకు ఎవరైనా వచ్చారా అమ్మా ఇక్కడికి, డైరెక్టర్లు కానీ? ఇక్కడికి రాలేదు కానీ అక్కడ ఇంకో హోమ్లో ఉన్నప్పుడు ఇక్కడ 10 రోజులు అయింది మేము వచ్చి. ఓకే. నేను ఇక్కడే ఉంటున్నానని ఇంకా పాపులర్ రావలేదు, తెలీదు ఎవరికి ఇంకా. ఓకే. తెలిస్తే వస్తారని అనుకుంటున్నాను. అక్కడికి వచ్చేవాళ్ళ? పూరి జగన్నాథ్ గారు అబ్బాయి నాకు హోమ్కి వచ్చారు.
చిరంజీవి గారి మేనల్లుడు సాయి ధర్మ తేజ మ్మ్. ఒక హోమ్కి వచ్చారు. ఓకే. ఇంకెవరు రాలేదు. ఎవరు రాలేదా? మీకు హెల్ప్ హెల్ప్ కావాలా అమ్మా? ఎటువంటి హెల్ప్ కావాలి మీకు? ఏ విధంగా? ఇదిగో ఇది ఈ మనకు ఇట్లా కంటిన్యూటీగా వస్తే చాలా బాధగా ఉంటుంది కదా. మ్మ్. ట్రీట్మెంట్ తీసుకొని ఇది రాకుండా ఉండాలి. మ్మ్. మా అమ్మాయికి కూడా హెల్త్ అస్సలు బాగాలేదు. మ్మ్. ఇక్కడ ఎలా చూసుకుంటున్నారమ్మా? మంచిగా హార్ట్లో చూసుకుంటున్నారా? హోల్స్ ఉన్నాయండి, పార్కింగ్ సెన్స్. హ? హార్ట్లో హోల్స్, పార్కింగ్ సెన్స్, తలకి దెబ్బ తగిలింది, కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. అమ్మకు ట్రీట్మెంట్ చేయించుకోవాలా, టెస్టులు చేయించుకోవాలా. నా కాలు ఫ్రాక్చర్ అయింది, మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ రాడ్డు తీయాలంట ఆపరేషన్ చేసి. అది చెయ్యాలంటే ఇద్దరికి ట్రీట్మెంట్ అవసరం. అవును. మేము చేయించుకోలేం, బాగా లక్షల్లో అవుతుంది కదా. అవునవును. దాని ట్రీట్మెంట్కి కావాలా, ఎవరైనా చేయిస్తారేమో అని ఉంటారు. ఆడ సీరియస్గా ఉంది, కొంచెం అడ్మిట్ అవ్వమన్నారు. మా దగ్గర డబ్బులు లేవు. ఓకే. మరి ఇక్కడ చూసుకుంటున్నారు కదండి, ఆర్కే ఫౌండేషన్ వాళ్ళు కంప్లీట్గా మొత్తం చూసుకుంటున్నామన్నారు. చూస్తున్నారమ్మా, మెడిసిన్స్ కూడా తెప్పించారు పాపం. మ్మ్. నేను తెచ్చుకుంటాను వద్దమ్మా, మేమే తెప్పిస్తాను. వాళ్ళే కావాల్సిన మెడిసిన్స్ అన్నీ తెప్పించి మ్మ్. ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇంకా తగ్గలేదు, మరి కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నా. మ్మ్. ఇంకా ఇట్లా పార్కింగ్ సెన్స్ వచ్చినప్పుడు తలంతా చాలా పెయిన్ వస్తుంది, మ్మ్. తట్టుకోలేకపోతున్నాను. మ్మ్. చేసినారు పాపం చాలా, అసలు ఏమి మమ్మల్ని బాధ పెట్టుకోలేము. అన్నీ మేమున్నాం, మమ్మకేం బాగలేదు. చేయించాలండి, 15 days మంత్స్ అయింది చేయించలే. మాత్రలు వాడడం కాదు, టెస్ట్ చేసి మారుస్తూ ఉండాలి టాబ్లెట్స్. ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారంట కదండి, ఉన్నారు, చూసుకోవట్లేదా? చూపిస్తానన్నారు. చూస్తున్నారమ్మా. ఇప్పుడంటే మనం స్టార్టింగ్ మనం ఇప్పుడు వచ్చి నాకు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయా అన్నది వాళ్ళకి ఇంకా సరిగ్గా తెలీదు. ఇగో ఈ పార్కింగ్ సెన్స్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసే వాళ్ళు ఒక్కొక్కటి చూస్తారు కదా, మనకి ఏది ఎక్కువ ప్రాబ్లము అలా అర్థం తప్పించి చూపిస్తారు. ఎంబలే నాలుగు నుంచి ఉన్నది ఎంబలైపోదు కదమ్మా. అవునవును. నేను కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరు వచ్చి పలకరించి ఏంటి ప్రాబ్లం అని తెలుసుకొని దానికి తగ్గ వాళ్ళని పంపిస్తారు. అది నేను అనుకుంటున్నాను. మెల్లిమెల్లిగా ఉన్నాను, ఒకేసారి అంటే అవ్వదు కదా అని. మా అమ్మాయికి భయం. మీ కూతురికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసింది, ఏమైందమ్మా? పడిపోయిందమ్మా పాప, ఇంట్లోనే పడిపోయింది. ఇంజ్యూరీస్ అయ్యాయా? కాలు 3 చోట్ల ఫ్రాక్చర్. లాడలేశారు కాలు, లేవలేదు, నిలబడలేదు. నాకంటే ఎక్కువ పేషెంట్ మా అమ్మాయి. ఇప్పుడు కానీ నాకే ఎవరు చూడలేదు. సినిమాలు చేశాను, అందరు హీరోలతో చేశాను. హీరోలు ప్రొడ్యూసర్లు తలుచుకుంటే ఇన్నాళ్ళు బాధపడే వాళ్ళం కాదేమో, ఎప్పుడో నయమైపోయేది. కానీ వాళ్ళ దృష్టికి పోలే. నేను అలాగే అనుకుంటున్నా. నా బాధలు మేము భలే బాధలు అవి ఇంకా వాళ్ళ దృష్టికి పోలేదు. పోతే హెల్ప్ చేస్తారని ఆశ. ఇప్పుడు రామకృష్ణ గారు ధైర్యంగా ఏంటమ్మా మీకేం పర్వాలేదు, ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా మా సంస్థ ద్వారా మీకు ఇచ్చేస్తాము, మీరు భయపడద్దు అని చెప్తున్నారు. పాపం అలాగే చూస్తున్నారు కూడా. మనకు కూడా అదృష్టం ఉండాలి కదా. అవునవును. వెంటనే తగ్గాలంటే తగ్గేది కాదు కదమ్మా. మా అమ్మాయికి
నాకంటే చేయిస్తారు. అమ్మాయికి కూడా చేయించాలి కదా. వాళ్ళకి కష్టం కదండి, ఇద్దరికి చూపించాలంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు హాస్పిటల్ చూపించాలి. వేరే వాళ్ళ మీద అన్ని పడేయకూడదు. రామకృష్ణ గారు చూస్తున్నారని మొత్తం వాళ్ళ మీద పడేయడం మాకు ఇష్టం లేదు. ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని మరి బాధ. మీ కొడుకులు కూతుళ్ళు ఎంతమంది అమ్మ? ఎవరు లేరు, మా పాప ఒక్కతే. పాప ఒక్కతే ఉందా మీకు? ఈ అమ్మాయి ఒకటే, అమ్మాయి కూడా పేషెంట్. ఇంతకుముందు ఎక్కడమ్మా ఏ ఏ ఫౌండేషన్లో ఉన్నారు మీరు ఇంతకుముందు? మీరు ఒకటే ఇంట్లో మైదారు మారా. అవునా? ఎందుకంటే మేము నాన్ వెజ్ తినాము, వెజిటేరియన్ మేము. అలా అది ఇది చేస్తుంటే చూసాం వంట వాళ్ళు ఇందులో సర్ది పనులు. మేము నాన్ వెజ్ కూడా పెడతాం శుభ్రంగా చెబుతున్నారు. ఆ కారణంగా మసాలా అది పడదు మాకు. మా ఇద్దరం పేషెంట్స్ కదా, డిస్టర్బెన్స్ ఎక్కువ. అది చాలా అందుకు కొన్ని సెల్లులు పెట్టుకొని సినిమాలు టీవీలు ఓకే పెడతారు. ఓకే. నాకు మేడ మీద పడిపోయాను, దానివల్ల తలకి దెబ్బ తగిలింది, బ్లడ్ స్టార్ట్ అయింది. అది ప్రాబ్లం. అమ్మ హార్ట్ పేషెంట్. ఓకే. డిస్టర్బెన్స్లు సౌండ్లు పడవు. ఓకే, దానివల్ల ఇబ్బంది అవుతుంది. వచ్చింది ఓకే. ఉండలేక మారా. అయిపోద్ది మాకు. ఇక్కడ మేమేమీ అడగలేదు పాపం. మాకు ఇది పాటలుగా పడవంటే మేనేజర్ గారు పాపం అర్థం చేసుకొని తగ్గించండి అమ్మా, సౌండ్ ఎక్కువ పెట్టకండి, వాళ్ళకి పడదు పాపం అని అట్లా చెప్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. డిస్టర్బెన్స్ వల్ల ఖాళీ చేస్తున్నాం. ఓకే, అక్కడ మీకు డిస్టర్బెన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మీరు అక్కడ కాల్ చేసి ఇక్కడికి వచ్చారు. డిస్టర్బెన్స్ సెల్లులు పెట్టుకొని పని వాళ్ళు పనులు చేస్తుంటారు, పాటలు పెట్టుకుంటారు. దానివల్ల మాకు డిస్టర్బెన్స్. ఓకే పక్కన గుడి బడి ఉన్నాయి, ఓకే నాన్ వెజ్ మసాలాలు వేస్తున్నారు. ఓకే సౌండ్ ఇంత పిసర పడితే నాకు దడ ఆయాసం వచ్చి కళ్ళు తెలేసిస్తా. ఓకే. అమ్మకి హార్ట్ లో ప్రాబ్లం ఉంది, అస్సలు పడదు. ఆహా. పగలంతా డిస్టర్బెన్స్ ఉంటే రాత్రి తెల్లవాళ్ళు నిద్ర ఉండదు, చాలా నరక బాధలు పడతాం. ఓకే. సీరియస్ అయిపోతుంది. నేను కోమాలోకి 2 సార్లు వెళ్ళిపోయా కూడా అక్కడ డిస్టర్బెన్స్ వల్ల. డిస్టర్బెన్స్ సీరియస్ అవుద్ది. మ్మ్. హార్ట్ వీక్నెస్ ఉంది నాకు, మ్మ్. చావను కూడా చస్తాను. అందుకని ఖాళీ చేసాం 4-5 హోములు. ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ అంతా ఓకేనా మీకు? ఇక్కడ కూడా అలాగే ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? డిస్టర్బెన్స్ ఇప్పటి వరకు ఏం లేదు. మేనేజర్స్ డాక్టర్ గారు అందరూ మా ప్రాబ్లం అర్థం చేసుకొని మాకు ధైర్యం చెప్తున్నారు. ఏదో చేస్తారని ఆశపడుతున్నాం మేము కూడా. చాలా మంచిగా మేనేజర్స్ కానివ్వండి, వర్కర్స్ అందరూ మా పట్ల సానుభూతిగానే ఉన్నారు, బాగా చేస్తున్నారు. ఇలాగే కంటిన్యూటీ అయితే మా ప్రాబ్లం తీరిపోయి మళ్ళీ మేము మంచిగా ఉంటామని ఆశ. డాక్టర్ గారు చాలా మంచి ఎంతోమందికి చేస్తున్నారు. ఫౌండేషన్ ద్వారా చాలామందికి కట్టలేని వాళ్ళకి ఒకలాగే చూస్తారు. కట్టిన వాళ్ళు డబ్బు కట్టినా కట్టకపోయినా ఆయన సొంతంగా. ఇక్కడ మీరు డబ్బు కట్టారా? ఏమైనా ఫీ ఏమైనా పే చేశారా? ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఓకే ఓకే. మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళే చూసుకుంటున్నారు. నేను నాకేమన్నా దేవుడి దయ వల్ల సాయం చేస్తే నేను జనరేషన్ కింద ఇవ్వాలా అని అనుకుంటాను. దేవుడి దయ ఉంది. నాకు ఎవరైనా సాయం చేస్తే, కనీసం ఫౌండేషన్ కన్నా హెల్ప్ చేస్తే బాగా చూస్తారు కదా అని అనుకుంటున్నాం మేము. ఆశ. ఇప్పుడు హెల్ప్ మీకు ఇంతవరకు ఎవరు చేయలేదా? ఇప్పటివరకు ఎటువంటి హెల్ప్ రాలేదా? చేశారమ్మా, చాలా మంది చేయలేదు. అంతమంది 4 years back పడ్డా. ఆకాశ్ పూరి కూడా నేను పడినప్పుడు అందరూ చేశారు కొంచెం.
ఇప్పుడు 4 years అయిపోయింది. మ్మ్. ఏం అడుగుతాం ఎవరిని అని మేమేం బాధపడుతున్నాం. మ్మ్. ఇంకా ఎవరిని అడగలేము. ఇంకా బతకటం కష్టం అని అమ్మాయి నేను చచ్చిపోదామని కూడా అనుకుంటున్నాం. అలా అనొద్దమ్మా. అనొద్దంటే ఎట్లా అమ్మా? పెంచుకోవాలా ఒకరిని బాధ పెట్టడం ఇష్టం లేదు మాకు. ఇక్కడ చూసుకుంటున్నారు కదా ఇప్పుడైతే. ఇప్పుడైతే వాళ్ళు స్పందించి వస్తున్నారు, వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. మీరు ఒక్కసారి వచ్చి మాట్లాడండి, మీ బాధలు ఏంటో చెప్పండి. నేను నిజాలు మాట్లాడతాను, ఎవరు భరించలేరు. వచ్చారా ఇప్పటి వరకు ఎవరైనా యాక్టర్స్ కానీ? ఎవరు ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. అవమానంగా సినిమాలు ఎవరు రాలేదు, ఎవరు ఫోన్ కూడా చేయట్లేదా? అమ్మాయి చిన్నపిల్లమ్మ, దానికి ఇంకా కష్టాలు తెలియదు. మ్మ్. నేను అర్థం చేసుకోగలను కానీ మ్మ్. మనం ఎక్కడికి పోయినా కొన్ని అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే బతకలేము. ఆ అమ్మాయి చిన్నపిల్ల, మ్మ్. ఇంకా అడ్జస్ట్ అవ్వటం నేర్చుకోవట్లే అమ్మాయి, అందుకని ప్రాబ్లం. రామకృష్ణ గారు తప్పకుండా మాకు కాపాడతారని ఆశ. కాపాడుతున్నారు కదండి ఇప్పుడైతే. రామకృష్ణ ఇంకా గారే మిమ్మల్ని ఇప్పుడు చూసుకుంటున్నారు. కాపాడారు, ఇంకా ముందు కూడా వదిలేయకుండా కాపాడతారని ఆశపడుతున్నాను. చూసుకుంటారు, తప్పకుండా చూసుకుంటారు. నేను అదే అనుకుంటున్నాను. మీరు హెల్త్ క్యూర్ అయ్యి రమ్మని చెప్పి వదిలే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వదిలే చూస్తారని నమ్ముతున్నాం. చూసుకుంటామని చెప్పారు మాకు కూడా, మేమే చూసుకుంటామమ్మా కంప్లీట్గా. వాళ్ళకు హెల్త్ క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళే వరకు కూడా మేమే చూసుకుంటామని చెప్పారు. నాకు అలాగే ధైర్యం ఇచ్చారు, మ్మ్. మేము కూడా అలాగే ధైర్యం తెచ్చుకొని ఉన్నాం. మ్మ్. ఫుడ్ ఇక్కడ పెడుతున్నారా మంచిగానే? బాగుందండి, పెడుతున్నారు. ఏమేమి పెడుతున్నారు? ఏమేమి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ? మామూలుగా వాళ్ళు 40 మంది ఉన్నారు, మామూలుగా అందరికి ఏది పెట్టినారు అదే. పేషెంట్స్ కదా మీరు, ఏమైనా స్పెషల్ ఫుడ్? ఏం చేస్తున్నంటే ఏం లేదు, మామూలుగా అందరితో పాటే మాకు. డాక్టర్స్ వచ్చి ఇక్కడ డాక్టర్స్ కూడా ఉంటున్నారంట, చెకప్ చేస్తున్నారా డైలీ? డైలీ వచ్చి వెళ్ళిపోతున్నారు. మన ప్రాబ్లం కొంచెం వెంటనే తగ్గే ప్రాబ్లం కాదు కదమ్మా. అయినప్పటికీ మంచిగానే చూసుకుంటున్నారు. సరే అమ్మా. టిఫిన్ చేశారా? ఏం తిన్నారు? ఇడ్లీ ఉప్మా. కొంచెం తిన్నా అక్కడ గ్యాస్ట్రిక్ వస్తుంది, గ్యాస్ ఉండిపోయి ఇంకా పడుకోలేను, కూర్చోలేను, అది పెద్ద ప్రాబ్లం. ఇంకా పార్కింగ్ సెన్స్ వల్ల స్టెబిలైజర్ పెట్టినా తగ్గట్లేదు. రాత్రిగా ఇది చాలా మీకు పట్టుకున్న సేపు అక్కడ తర్వాత ఏం చేస్తారు? వేరే కంపెనీ కొన్నారు. ఏదైనా ఒకటే, కంపెనీ మాత్రం డ్రగ్ మారదు.